Students, you are most welcome to my YouTube channel BVR Sir Classroom. ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఆర్గానిక్ రియేజెంట్స్ అండ్ catalysts. ఆల్రెడీ పార్ట్ 1లో కొన్ని రియేజెంట్స్ అండ్ catalyst గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ చెప్పుకునేది మాత్రం కింగ్ ఆఫ్ రియేజెంట్స్ అని చెప్పుకోవచ్చండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో దానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. దెన్ వాట్ ఈస్ దట్ కింగ్ ఆఫ్ రియేజెంట్స్ అంటే ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ గ్రిగ్నార్డ్ కనిపెట్టినటువంటి గ్రిగ్నార్డ్ రియేజెంట్ గురించి మాట్లాడుకుంటాం. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఈజ్ ఎ వెరీ వెర్సటైల్ రియేజెంట్. ఎందుకు ఆ మాట వాడాను అంటే దీని నుంచి చాలా రకాలైనటువంటి ఆర్గానిక్ మాలిక్యూల్స్ని చాలా కంఫర్ట్గా కన్వీనియంట్గా తయారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టెప్ బై స్టెప్ దీన్ని స్టడీ చేయడానికి ట్రై చేద్దాం. దిస్ ఈజ్ పార్ట్ 2, గ్రిగ్నార్డ్ రియేజెంట్స్. వాట్ ఆర్ దీస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ అని చూసినట్టయితే దీస్ ఆర్ సింప్లీ ఆర్గానో మెగ్నీషియం హ్యాలైడ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చండి. చూడండి ఇక్కడ ఏం రాసుకున్నాం, దీస్ ఆర్ ఆర్గానో మెగ్నీషియం కాంపౌండ్స్. దేంతో కాంపౌండ్స్ అంటే హాలోజన్తో కాంపౌండ్స్. సో డీటెయిల్గా అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దే హ్యావ్ ద జనరల్ ఫార్ములా RMgEx, మెగ్నీషియం మెటల్ కంపల్సరీ RMgEx, గ్రిగ్నార్డ్ రియేజెంట్. వేర్ ఆర్ అనేది ఏంటి అంటే ఆల్కైల్ కావచ్చు, ఎరైల్ గ్రూప్ కావచ్చు. డీటెయిల్గా వస్తాయిలండి స్టెప్ బై స్టెప్, ఏం పర్వాలేదు. ఎక్స్ రెఫర్స్ టు ఏ హాలోజన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, RMgEx. దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై రియాక్టింగ్ అన్ ఎరైల్ హ్యాలైడ్ లేదా ఆల్కైల్ హ్యాలైడ్ విత్ మెగ్నీషియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కంపల్సరీ డ్రై ఈథర్ అనేది కంపల్సరీగా దీని ప్రిపరేషన్కి కావాలి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ CH3CH2Br అంటే దిస్ ఈజ్ ఇథైల్ బ్రోమైడ్. ఇథైల్ బ్రోమైడ్ ఈజ్ అలౌడ్ టు రియాక్ట్ విత్ దేంతో, మెగ్నీషియంతో. దేని ప్రెజెన్స్లో, ఇథాక్సీ ఈథేన్, దట్ ఈజ్ డైఇథైల్ ఈథర్ అని చెప్పి చెప్పుకోవచ్చు, లేదా సింపుల్గా మనం దీన్ని ఈథర్ అని చెప్పి కూడా రాసుకుంటాం. ఏ కాంపౌండ్ ఫామ్ అయిందో చూడండి, దిస్ గివ్స్ రైస్ టు CH3CH2Mg అండ్ Br. ఇథైల్ మెగ్నీషియం bromide is formed and this ethyl magnesium bromide is used as Grignard reagent. దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. చాలా వెర్సటైల్ మాలిక్యూల్స్ అని చెప్పి చెప్పడం జరిగింది మీకు. సేమ్ కంటిన్యూ చేద్దాం అదే విషయాన్ని. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పిన రియాక్షనే ఇంకా కొంచెం డీటెయిల్డ్గా ఏం తీసుకుంటున్నాం. దిస్ వన్ ఈజ్ RX అంటే దిస్ ఈజ్ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం. ఆల్కైల్ హ్యాలైడ్ని దేంతో రియాక్ట్ చేసాం, మెగ్నీషియం మెటల్. దేని ప్రెజెన్స్లో, ఈథర్ ప్రెజెన్స్లో. ఏం ఫామ్ అయిందో చూడండి, మనకు కావాల్సినటువంటి గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఫామ్ అయింది. ఓకే, గ్రిగ్నార్డ్ రియేజెంట్. దిస్ వన్ ఈజ్ హాలోజన్. ఎక్స్ అంటే ఇక్కడ హాలోజన్గా భావిస్తాం. ఆర్ ఏమై ఉండొచ్చు, ఇట్ క్యాన్ బి ప్రైమరీ, సెకండరీ ఆర్ టెర్షరీ ఆల్కైల్ అవ్వచ్చు, ఎరైల్ అవ్వచ్చు, ఇంకా వెనైలిక్ గ్రూప్స్ కూడా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. కండిషన్స్ అప్లై ఇవన్నీ. తర్వాత మనకు ఆబ్జెక్టివ్లో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ ఎక్స్ ఈజ్ హాలోజన్ అన్నాం. మరి ఫ్లోరిన్ ఉండొచ్చా, ఏముండొచ్చు అంటే చూడండి, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇవి ప్రిఫరబుల్ గ్రూప్స్ అనమాట మనకు కావాల్సినటువంటి. దాన్ని బేస్ చేసుకుని ఇంకా ముందుకెళ్ళడానికి ట్రై చేద్దాం. సో యూ ఫాలో దిస్ వన్ ఆల్సో. ఇక్కడ దేని గురించి మాట్లాడుకుంటున్నాం, ఈజీ ఆఫ్ ఫార్మేషన్. అంటే ఒక గ్రిగ్నార్డ్ రియేజెంట్ చాలా ఈజీగా ఫామ్ అవ్వాలంటే ఏ కండిషన్, ఇప్పుడే చెప్పుకున్నాం. అయోడైడ్ బెటర్, దెన్ బ్రోమైడ్, దెన్ క్లోరైడ్ బెటర్. అలాగే ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్ కానీ తీసుకుంటే ద సింపుల్ ఈజ్ బెటర్. చూడండి ఇక్కడ CH3X బెటర్ దెన్ C2H5X. అలాగే సో ఆల్కైల్ గ్రూప్ కాంప్లికేట్ అయ్యి కొద్ది ఈజీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఎబిలిటీ తగ్గుతుంది అని చెప్పి చెప్పుకొస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ చూడండి, గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఈజ్ ఏ గుడ్ న్యూక్లియోఫైల్. దాన్ని గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ ఏ న్యూక్లియోఫైల్గా పనిచేస్తుంది. ఇది న్యూక్లియోఫైల్ కాబట్టి దేంతో రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది, ఇట్ క్యాన్ రియాక్ట్ విత్ ఎలక్ట్రోఫైల్స్. ఎలాంటి ఎలక్ట్రోఫైల్స్ చూడండి, కార్బనైల్ కాంపౌండ్స్
లైక్ ఆల్డిహైడ్స్, కీటోన్స్, అలాగే ఎస్టర్స్, ఇంకా కార్బన్ డైఆక్సైడ్తో కూడా రియాక్ట్ అవుతుంది, ఎపాక్సైడ్స్తో రియాక్ట్ అవుతాయి, డిఫరెంట్ మాలిక్యూల్స్. ఇంకా పాయింట్ చూడండి, గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ బేసెస్. సిన్స్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ బేసెస్ దే విల్ ఆల్సో రియాక్ట్ విత్ ఎసిడిక్ హైడ్రోజన్స్. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు తర్వాత ఉపయోగపడతాయి, నోట్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఏ గుడ్ న్యూక్లియోఫైల్. సిన్స్ ఇట్ ఈస్ ఏ గుడ్ న్యూక్లియోఫైల్, ఇది ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఉన్నటువంటి ఎలక్ట్రోఫిలిక్ దగ్గర అటాక్ చేస్తుంది. అంటే దేంతో రియాక్ట్ అవుతుంది? కార్బనైల్ కాంపౌండ్స్ లైక్ ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఎస్టర్స్తో రియాక్ట్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అవుతుంది. ఓకే, ఆక్సిరైన్స్ అంటే ఎపాక్సైడ్స్తో రియాక్ట్ అవుతాయి. మోర్ ఓవర్ ఇంకో పాయింట్ ఏంటి, ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్. ఇది స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఎక్కడైతే ఎసిడిక్ హైడ్రోజన్స్ ఉన్నాయో దాంతో కూడా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి రియాక్షన్స్ అన్నీ కూడా ఎవరిస్తారు అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ చాలా ఈజీగా మనకి ఇవ్వడం జరుగుతుంది. దాని గురించే మనం చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఒకటి చూడండి. జస్ట్ చాలా నియరెస్ట్ బ్యాక్లో అడిగినటువంటి క్వశ్చన్. ఒకసారి దీన్ని చదవండి. మీరు చదివితే మీకు క్వశ్చన్స్ ఎలాగొస్తాయి గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి ఒక ఐడియా వస్తుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం, గ్రిగ్నార్డ్ రియేజెంట్లో ఏముంటుంది? ఆల్కైల్ హ్యాలైడ్ లాంటిది, ఇంకా మెగ్నీషియం, మూడోది ఏంటి? హ్యాలైడ్. ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్ వాళ్ళే ఇచ్చేసారు. గ్రిగ్నార్డ్ రియేజెంట్గా కన్వర్ట్ అవ్వాలంటే ఏంటి కండిషన్? బాయిలింగ్ దెమ్ విత్ దేంతో చూడండి, మెగ్నీషియం రిబ్బన్ ఇన్ ఆల్కహాలిక్ సొల్యూషనా? ఆల్రెడీ అందుకే డీటెయిల్గా చెప్పాను ఇందాక. వార్మింగ్ దెమ్ విత్ మెగ్నీషియం పౌడర్ ఇన్ డ్రై ఈథరా. ఓకే, తర్వాత మూడోది చూడండి, రిఫ్లెక్సింగ్ దెమ్ విత్ MgCl2 సొల్యూషనా? ఎట్టి పరిస్థితుల్లో వాటర్ తగలేకూడదు అసలు దీనికి. వార్మింగ్ దెమ్ విత్ MgCl2నా? సో కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుందో మీరు చెప్పాలి ఇప్పుడు. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆల్కైల్ హ్యాలైడ్స్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ దేనిగా? గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ బై ట్రీటింగ్ దెమ్ విత్ మెగ్నీషియం పౌడర్ ఇన్ డ్రై ఈథర్. సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ బి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, కరెక్ట్ ఆన్సర్ బి. సో వార్మింగ్ దెమ్ విత్ మెగ్నీషియం పౌడర్ ఇన్ డ్రై ఈథర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఇక్కడ దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు రాశాను. RX అంటే ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ మెగ్నీషియం మెటల్ ఇన్ డ్రై ఈథర్. ఏం ఫామ్ అయింది? గ్రిగ్నార్డ్ రియేజెంట్ RMgX అనే సబ్స్టెన్స్ ఫామ్ అయింది. సో ఇలా చాలా సింపుల్గా కూడా క్వశ్చన్స్ మనల్ని అడుగుతూ ఉంటారు. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ మీద ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇది ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా చేయాల్సిన పని ఏంటి? ఏం అడిగారు అనేది తెలుసుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ బెస్ట్ డెస్క్రైబ్స్ ద రియాక్టివ్ నేచర్ ఆఫ్ ఏ గ్రిగ్నార్డ్ రియేజెంట్? ఇంట్రడక్షన్లో ఈ విషయం కూడా మాట్లాడాను. మెయిన్గా రెండు ఏరియాస్లో ఎక్కువగా రియాక్ట్ అవుతుంది అని చెప్పి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ బెస్ట్ డెస్క్రైబ్స్ ద రియాక్టివ్ నేచర్ ఆఫ్ ఏ గ్రిగ్నార్డ్ రియేజెంట్? సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ యొక్క రియాక్టివ్ నేచర్ అంటే ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? వెదర్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ కార్బోకాటయాన్, చూడండి, కార్బీన్, ఫ్రీ రాడికల్, ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్. సో ఇప్పుడే జస్ట్ చెప్పాను దేనిగా ఎక్కువగా పనిచేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, చూడండి ఇక్కడ రాసుకున్నాం, గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ ఆర్ పవర్ఫుల్ న్యూక్లియోఫైల్. సో దేది కరెక్ట్ ఆన్సర్? కార్బోకాటయాన్ కాదు, కార్బీన్ కాదు, ఫ్రీ రాడికల్ కాదు, ఎలక్ట్రోఫైల్ కాదు. ఎలక్ట్రోఫిలిక్ ప్లేస్లో న్యూక్లియోఫైల్ అటాక్ చేస్తుంది. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ దెన్? న్యూక్లియోఫైల్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫిలిక్ ఏజెంట్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఏ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్గా పనిచేస్తుంది. ఇంకో క్వశ్చన్ చూడండి, దీని ఆన్సర్ చేయండి మీరు. ట్రై దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ will not form a Grignard reagent when treated with magnesium in diethyl ether? ఏది ఫామ్ చేయదు? ఏది ఫామ్ చేస్తుందో ఆల్రెడీ మీకు చెప్పినట్టున్నాను ఇప్పుడే. ఏమేం కావాలి గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఫామ్ అవ్వాలంటే? ఆల్కైల్ గ్రూప్ ఉన్నటువంటి అంటే ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ మెగ్నీషియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్.
సో మరి ఆ కండిషన్స్ని డీవియేట్ చేస్తున్న పరిస్థితి ఏమైనా ఉందా? చూడండి ఇక్కడ చూడండి. ఓకే, హ్యాలైడ్ ఉంది, ఇక్కడ హ్యాలైడ్ ఉంది, ఇక్కడ హ్యాలైడ్ ఉంది, ఇగో ఇక్కడ కూడా హ్యాలైడ్ ఉంది. దెన్ ఇంకేంటి లేనిది ఏంటి అంటే ఇక్కడ కూడా హ్యాలైడ్ ఉంది. మరి ఏంటి ప్రాబ్లం అంటే ఈ టైప్ ఆఫ్ గ్రూప్స్ ఉండకూడదు, అంటే ఎసిడిక్ హైడ్రోజన్స్ ఉండకూడదు. నో ఎసిడిక్ హైడ్రోజన్స్, ఇది కండిషన్. అంటే ఎసిడిక్ హైడ్రోజన్స్ ఉండకూడదు అంటే ఏ గ్రూపులు ఉండకూడదు? మెయిన్లీ ఆల్కహాలిక్ గ్రూప్ కానీ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ కానీ, అంటే మనం COOHతో రిప్రజెంట్ చేస్తాం, ఈ రెండు గ్రూపులు కూడా ఉండకూడదు. సో ఇది కండిషన్. అడిగినటువంటి క్వశ్చన్ చూడండి ఎంత చక్కగా మీకు ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉందో. సో వాళ్ళ ఆన్సర్ ఏమి ఇచ్చారో కూడా మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇదిగో అక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ అండ్ అప్రోప్రియేట్ ఎక్స్ప్లెనేషన్. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. ఆల్కహాల్స్ ప్రోటోనేట్ అండ్ డెస్ట్రాయ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ డ్యూ టు దేర్ ఎసిడిక్ ప్రోటాన్స్. సో ఇక్కడ OH గ్రూప్ ఉంది కదా, ఆ OH గ్రూప్ H+ అయాన్ ఇస్తుంది. ఎప్పుడైతే H+ అయాన్ ఇచ్చిందో ఇమీడియట్లీ దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ గెట్ స్పాయిల్డ్ అనేది ఇక్కడ మీనింగ్. సో అప్రోప్రియేట్ ఆన్సర్ ఏదవుతుంది? D విల్ బి ద అప్రోప్రియేట్ ఆన్సర్. సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉండండి. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా మంచి కొంచెం పెద్ద ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ విల్ నాట్ ఫార్మ్ ఏ గ్రిగ్నార్డ్ రియేజెంట్? ఏంటి కండిషన్ అంట? వెన్ ట్రీటెడ్ విత్ మెగ్నీషియం ఇన్ డ్రై ఈథర్. మెగ్నీషియం ఇన్ డ్రై ఈథర్తో ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ అవుతాయి, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. మరి ఇక్కడ ఏంటి రియాక్ట్ అవ్వకుండా ఉండే పరిస్థితి ఏంటో చూద్దాం. ఇగో ఇక్కడ హ్యాలోజన్ ఉంది, ఇక్కడ హ్యాలోజన్ ఉంది, ఇగో ఇక్కడ హ్యాలోజన్ ఉంది, ఇక్కడ హ్యాలోజన్ ఉంది, ఇక్కడ హ్యాలోజన్ ఉంది. సో అన్నీ కూడా రియాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితే ఉంది. దెన్ వాట్ ఈస్ ద ఆడ్ మ్యాన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్? జస్ట్ నా ఐ టోల్డ్ యూ దట్ ప్రోటాన్ ఇచ్చే గ్రూప్ ఉండకూడదు. ఇది చూడండి ఈ గ్రూప్. వాట్ ఈస్ దిస్ గ్రూప్? దిస్ గ్రూప్ ఈజ్ సింప్లీ ఇట్ ఈజ్ COOH, అంటే ఇట్ ఈస్ అన్ యాసిడ్ గ్రూప్, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్. ఆ గ్రూప్ ఉంది కాబట్టి దట్ సబ్స్టెన్స్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్, దేని తయారు చేయడానికి ఉపయోగపడదు? గ్రిగ్నార్డ్ రియేజెంట్ తయారు చేయడానికి ఉపయోగపడదు అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని ట్రై చేయాలి. సో ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ విల్ నాట్ ఫార్మ్ ఏ గ్రిగ్నార్డ్ రియేజెంట్ వెన్ ట్రీటెడ్ విత్ మెగ్నీషియం ఇన్ డైథైల్ ఏథర్ అని అడిగారు. అంటే చూడండి, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ప్రోటోనేట్ అండ్ డెస్ట్రాయ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. సో దిస్ ఈస్ ద కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ ప్రిపరేషన్ మీద మీకు బిట్ వచ్చింది అనుకోండి, ఏం చూడాలి మీరు మెయిన్గా? ఫస్ట్ OH గ్రూపు, COOH గ్రూప్, అంటే ప్రోటోనేటింగ్ గ్రూప్స్ లేకుండా చూసుకోవాలి. సో అలా చూసుకున్నారనుకోండి చక్కగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ అలాగే చూసుకుంటూ వెళ్దాం. సో ప్రిపరేషన్కి సంబంధించినటువంటి, అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి పాయింట్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ వీ విల్ టేకప్ సమ్ ఆఫ్ ద సింథటిక్ అప్లికేషన్స్. ఈ సింథటిక్ అప్లికేషన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏ కాంపౌండ్ ఫామ్ అవ్వదు అనే చెప్పడం ఈజీ, ఏ కాంపౌండ్ ఫామ్ అవుతుంది అని చెప్పడం కంటే. ఓకే, గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ ఆర్ నాన్ వాలటైల్. గుర్తుపెట్టుకోండి, వాలటైలిటీ ఉండదు. దే ఆర్ కలర్లెస్ సాలిడ్స్. ఆఫ్ కోర్స్ మెగ్నీషియం కాంపౌండ్స్, ఆల్కలీ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్ కాంపౌండ్స్ జనరల్గా కలర్లెస్గానే ఉంటాయి. దే షో దేర్ వెర్సటైలిటీ యాజ్ సింథటిక్ రియేజెంట్స్. వెర్సటైలిటీ అంటే చాలా ఎక్కువ చోట్ల ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంది దేనికి? గ్రిగ్నార్డ్ రియేజెంట్స్. ఇన్ దీస్ రియాక్షన్స్ బ్రోమైడ్స్ అండ్ అయోడైడ్స్ ఇన్ జనరల్ రియాక్ట్ మోర్ రెడీలీ దాన్ క్లోరైడ్స్. బ్రోమైడ్స్ అండ్ అయోడైడ్స్ బాగా రియాక్ట్ అవుతాయంట, దేనికంటే? క్లోరైడ్స్ కంటే. ఓకే, బ్రోమైడ్స్, అయోడైడ్స్, క్లోరైడ్స్, బట్ నాట్ ఫ్లోరైడ్స్. గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ ఆర్ న్యూక్లియోఫిలిక్, న్యూక్లియోఫైల్స్ as well as strong bases. మళ్ళీ రిపీట్ అయింది అదే పాయింట్. దే యాక్ట్ యాజ్ న్యూక్లియోఫైల్స్ అండ్ ఆల్సో దే యాక్ట్ యాజ్ స్ట్రాంగ్ బేసెస్. మన డిస్కషన్ అంతా కూడా ఆ రెండు పాయింట్స్ మీదే కంటిన్యూ అవుతుంది. వన్ ఈజ్ న్యూక్లియోఫైల్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ స్ట్రాంగ్ బేస్ అనే పాయింట్ మీద కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంది. చూద్దాం. మీరు ఇప్పుడు యాజ్ యూజువల్గా
ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకు చెప్తున్నాను అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ ఆర్ వెర్సటైల్ మాలిక్యూల్స్. అవి చాలా వెర్సటైల్ మాలిక్యూల్స్ కాబట్టి లార్జ్ నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ కంటైనింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ క్యాన్ బి సింథసైజ్డ్ యూజింగ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్. అందుగురించే ఇది చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ మీరు డీటెయిల్గా కవర్ చేస్తే దానివల్ల అడ్వాంటేజ్ చాలా ఫంక్షనల్ గ్రూప్స్ని కవర్ చేసినట్టు అవుతుంది. అది మీకు అడ్వాంటేజ్. సో ఆ రకంగా కూడా మీరు ఒకసారి రివైజ్, మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ రివైజ్ అయిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఏంటో అది. ఇలా టేబుల్లా తయారు చేశాను. గ్రిగ్నార్డ్ రియేజెంట్ని తీసుకున్నాం. ఏంటి ఆ గ్రిగ్నార్డ్ రియేజెంట్? RMgX, ఏదైనా పర్వాలేదు, RMgX. దీన్ని ఫార్మాల్డిహైడ్తో రియాక్ట్ చేసామనుకుందాం. ఫార్మాల్డిహైడ్ ఫార్ములా HCHO. ఇవన్నీ నేను రియాక్షన్స్ వేసి చూపిస్తాను డీటెయిల్గా, ఏమీ వరి అవ్వద్దు. ఫార్మాల్డిహైడ్ తీసుకుని దాన్ని గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ చేసి మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చేటటువంటిది ప్రైమరీ ఆల్కహాల్ RCH2OH. ఆల్రెడీ చెప్పాను, CH2OH ఉంటే ప్రైమరీ, CHOH ఉంటే సెకండరీ, COH ఉంటే టెర్షరీ ఆల్కహాల్ అని చెప్పి. సో ఇక్కడ దేన్ని తీసుకున్నాం? ఫార్మాల్డిహైడ్ తీసుకుంటే ఏమొచ్చింది కాంపౌండ్? ప్రైమరీ ఆల్కహాల్. దేంతో? గ్రిగ్నార్డ్ రియేజెంట్తో. ఫార్మాల్డిహైడ్ కాకుండా ఇంకా ఏ ఆల్డిహైడ్ని తీసుకున్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటాల్డిహైడ్ లాంటివి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు వచ్చే కాంపౌండ్ ఏంటో చూడండి, ఇట్ విల్ గివ్ ఏ సెకండరీ ఆల్కహాల్. ఓకే, ఏ కీటోన్, ఇదే రకమైనటువంటి రియాక్షన్ కీటోన్ తీసుకుని జరిపించామనుకోండి, అప్పుడు వచ్చేది టెర్షరీ ఆల్కహాల్. చూడండి, ఫార్మాల్డిహైడ్ ప్రైమరీ ఆల్కహాల్, అదర్ ఆల్డిహైడ్స్ సెకండరీ ఆల్కహాల్, కీటోన్ ఏ టెర్షరీ ఆల్కహాల్ ఈజ్ అబ్టైన్డ్. ఓకే, ఇంకా ఎస్టర్ తీసుకున్నాం అనుకోండి, ఎస్టర్ తీసుకుంటే ఫైనల్గా టెర్షరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. అంటే రెండు మాలిక్యూల్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్ట్ అవుతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాసిడ్ హ్యాలైడ్, యాసిడ్ హ్యాలైడ్ తీసుకుంటే కూడా మనకి ఏమొస్తుంది ఫైనల్గా అంటే టెర్షరీ ఆల్కహాల్ విల్ బి ద ప్రోడక్ట్ అబ్టైన్డ్. జస్ట్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, దీని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మీరైతే మాత్రం నోట్ చేసుకోండి. కొంచెం స్పీడ్గా నోట్ చేసుకుంటూ వెళ్ళాలి, టైం తక్కువ ఉంటుంది మనకి. ఇంకోటి చూద్దాం. సేమ్ మళ్ళీ గ్రిగ్నార్డ్ రియేజెంటే మళ్ళీ తీసుకుందాం. RMgX అని చెప్పి షార్ట్కట్లో మీకు సింపుల్గా ఫార్ములా రాశాను, RMgX. నౌ RMgX ఈజ్ రియాక్టింగ్ విత్ దేంతో? కార్బన్ డైఆక్సైడ్. చాలా ఇంపార్టెంట్ రియాక్షన్, RMgX ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. మరి గాలిలో అవసరం లేదు అనుకుంటాం కదా, గ్లోబల్ వార్మింగ్ అవన్నీ చెప్పుకున్నప్పుడు, అలాంటి కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయితే గ్రిగ్నార్డ్ రియేజెంట్ వెరీ బ్యూటిఫుల్ రియాక్షన్. చూడండి ఏమొస్తున్నాయి డైరెక్ట్గా, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, జస్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్, కార్బన్ డైఆక్సైడ్, కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ రియాక్షన్ విత్ కార్బన్ డైసల్ఫైడ్, దెన్ డైథయోనిక్ యాసిడ్ వస్తుంది. ఓకే, కొన్ని బాగా ఇంపార్టెంట్, ఇది RMgX CO2 చాలా ఇంపార్టెంట్. అలాగే SO2తో రియాక్ట్ అయితే ఏం ప్రోడక్ట్ వస్తుందో చూడండి, RSOOH. అలాగే SO3తో రియాక్ట్ అయితే సల్ఫోనిక్ యాసిడ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. చూడండి ఇక్కడ నైట్రైల్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది? నైట్రైల్తో రియాక్ట్ అయితే కీటోన్ ఫామ్ అవుతుంది, RCOR, కీటోన్. నైట్రైల్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ గివ్స్ రైస్ టు కీటోన్ అని చెప్పి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఏముందో చూద్దాం. అనదర్ వన్ సిమిలర్ టైప్ ఆఫ్ రియాక్షన్. చూడండి ఎంత వెర్సటైల్ కాంపౌండో ఇది. ఇక్కడ గ్రిగ్నార్డ్ రియేజెంట్ యాజ్ యూజువల్గా తీసుకున్నాం. ఇట్ ఈజ్ రియాక్టెడ్ విత్ హైడ్రోజన్ సైనైడ్ HCN, ఆల్డిహైడ్ వస్తుందండి. హైడ్రోజన్ సైనైడ్తో ఆల్డిహైడ్ వస్తుంది. ఆక్సిరేన్స్ అంటే ఎపాక్సైడ్స్తో మళ్ళీ ఆల్కహాల్స్ వస్తాయి. ఆల్కహాల్స్ ఏమొస్తాయి ఏంటనేది చూద్దాం. వెయిన్రెబ్ అమైడ్ గివ్స్ రైస్ టు ఏ కీటోన్. సైనోజెన్ నైట్రైల్ విల్ బి ఫార్మ్డ్. చూడండి క్లోరామైన్ అమైన్ విల్ బి ఫార్మ్డ్. సో అన్నిటికి దీనికి మూలం ఎవరండి? గ్రిగ్నార్డ్ రియేజెంటే. సో ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చూడండి ఇంకొక అప్లికేషన్ దీని గురించి చూడండి ఏమొస్తున్నాయి అక్కడ.
అయోడిన్తో రియాక్ట్ అయితే గ్రిగ్నార్డ్ రియేజెంట్ allowed to react with iodine I2 ఆల్కైల్ అయోడైడ్ ఫామ్ అవుతుంది. రియాక్షన్ విత్ సల్ఫర్ గివ్స్ రైస్ టు థయోల్. రియాక్షన్ విత్ హ్యాలైడ్స్ ఆఫ్ బోరాన్, సిలికాన్, ఫాస్ఫరస్, టిన్ కాంపౌండ్స్ విత్ కార్బన్ హెటెరోయాటమ్ బాండ్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. CdCl2 డైఆల్కైల్ క్యాడ్మియం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది చూడండి. రియాక్షన్ విత్ కాంపౌండ్స్ హ్యావింగ్ ఎసిడిక్ హైడ్రోజన్, అంటే ఎసిడిక్ హైడ్రోజన్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్ గురించి మాట్లాడమంటే ఆ లిస్ట్ చాలా పెద్దది వస్తుంది. ఆల్కైన్స్ దగ్గర నుంచి ఆల్కహాల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఎమీన్స్, అలాగే చాలా ప్రోడక్ట్స్ మీకు కనిపిస్తాయి కాంపౌండ్స్. సో ఇలాగ ఎసిడిక్ హైడ్రోజన్తో రియాక్ట్ అయితే గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఫైనల్గా ఇట్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్కేన్. దట్ రియాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంత ఇంపార్టెన్స్ దీనికి ఉంది కాబట్టి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, కమ్ బ్యాక్ టు ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రియాక్షన్ బిట్వీన్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అండ్ అప్రోప్రియేట్ ఎలక్ట్రోఫిలిక్ రియేజెంట్ కానీ అనుకున్నాం అనుకోండి. లెట్ us start like this. Grignard reagent we are taking. Grignard reagent is reacted with formaldehyde. ఏమొస్తుందని చెప్పుకున్నాం ఇందాక, అందుకే మిమ్మల్ని రాసుకోమన్నాం. ఏమొస్తుందని చెప్పి చూసారు మీరు, ఇట్ గివ్స్ రైస్ టు ప్రైమరీ ఆల్కహాల్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ విత్ దేంతో ఫార్మాల్డిహైడ్ గివ్స్ రైస్ టు ప్రైమరీ ఆల్కహాల్. విత్ ఆల్డిహైడ్ అదర్ దాన్ ఫార్మాల్డిహైడ్ ఏం చెప్పాను, సెకండరీ ఆల్కహాల్. విత్ కీటోన్స్ గివ్స్ రైస్ టు టెర్షియరీ ఆల్కహాల్స్. జస్ట్ స్టెప్ బై స్టెప్ చూడడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మెథైల్ మెగ్నీషియం అయోడైడ్, ఇదిగో మెథైల్ మెగ్నీషియం అయోడైడ్, మెథైల్ CH3 మెగ్నీషియం అయోడైడ్ విత్ ఫార్మాల్డిహైడ్ ఫాలోడ్ బై హైడ్రోలైటిక్ వర్కప్, అది ఫార్మల్, గివ్స్ రైస్ టు ఇథైల్ ఆల్కహాల్ వస్తుంది. ఇట్ ఈజ్ ఏ ప్రైమరీ ఆల్కహాల్ అని చెప్పి నోట్ చేసుకోండి. నోట్ చేయండి, రియాక్షన్స్ కంటిన్యూస్గా రాయడానికే ట్రై చేయండి. చూడండి, దిస్ ఈజ్ ఫార్మాల్డిహైడ్, HC≡OH అంటే HCHO. దిస్ ఈజ్ ఫార్మాల్డిహైడ్. ఈ ఫార్మాల్డిహైడ్ దేంతో రియాక్ట్ అవుతుంది, మెథైల్ మెగ్నీషియం అయోడైడ్. మెథైల్ మెగ్నీషియం అయోడైడ్తో రియాక్ట్ అయినప్పుడు మెథైల్ గ్రూప్నేమో కార్బన్కి ఇవ్వండి, కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఉన్నటువంటి డబుల్ బాండ్ తీసేసి అక్కడ సింగిల్ బాండ్ పెట్టండి. ఇంకా ఏం చేస్తారంటే ఇక్కడికి ఒక హైడ్రోజన్ కానీ పెట్టారనుకోండి, మీకు కావాల్సినటువంటి కాంపౌండ్ వచ్చేస్తుంది. అది ఇంకా ముందుకెళ్తే మీకు తెలుస్తుంది ఆ విషయం. జస్ట్ ఫార్మాల్డిహైడ్ ఈజ్ HC≡OH. దీన్ని మెథైల్ మెగ్నీషియం అయోడైడ్తో రియాక్ట్ చేస్తే ఈ రకమైనటువంటి ఎడిషన్ ప్రోడక్ట్ వచ్చింది. సింపుల్ CH3 గ్రూప్ కార్బన్ దగ్గరికి వచ్చింది. ఇంకా మరి ఈ గ్రూప్ ఉంది కదా MgI, ఆక్సిజన్ దగ్గరికి వచ్చింది. ఇగో CH3 CHHO MgI. ఇక్కడ మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే, ఇది చూస్తే కష్టంగా అనిపించవచ్చు, ఏమీ లేదు. వాటర్ కానీ తీసుకుంటే దీనికి H ఇవ్వండి, దీనికి OH ఇవ్వండి, ఓకేనా. సో ఈ ఆక్సిజన్కి H ఇవ్వండి, MgIకి OH ఇవ్వండి. సో అప్పుడు ఏం ప్రోడక్ట్ వస్తుందో చూడండి. సో MgI-OH అనేది బయటికి వెళ్ళిపోయింది. ఇంకేం మిగిలింది చూడండి, ఇదిగో CH3, ఇగో CH3, ఇగో CHH, ఇగో CHH, OH, ఇగో OH. సో అంటే కాంపౌండ్ పేరేంటి ఇప్పుడు, ఇథైల్ ఆల్కహాల్, 1 డిగ్రీ ఆల్కహాల్ అవుతుంది. CH3 CH2OH. ఈ CH3 ఎక్కడి నుంచి వచ్చింది, గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి వచ్చింది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫార్మాల్డిహైడ్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఫాలోడ్ బై హైడ్రాలసిస్ గివ్స్ రైస్ టు విచ్ మాలిక్యూల్ అండి, దట్ గివ్స్ రైస్ టు ఏ ప్రైమరీ ఆల్కహాల్ అని చెప్పి చెప్పుకుంటాం. అదే ఇప్పుడు మీకు కార్బనైల్ కాంపౌండ్స్తో ప్రోడక్ట్స్ ఏంటి అని చెప్పి రాయాలంటే చాలా ఈజీగా ఉండే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పేది ఏంటో చూడండి, ప్రెడిక్టింగ్ ద ప్రోడక్ట్ రాయడం ఎలాగా. ఐఎమ్ ట్రయింగ్ టు రైట్ ద ప్రోడక్ట్ ఇన్ దిస్ కేస్. చాలా సింపుల్ అంటే సింపుల్గా, దిస్ ఈజ్ C≡O, ఏ కార్బనైల్ గ్రూప్. దీని గురించి మీకు తెలుసు, ఇట్ ఈస్ కార్బనైల్ గ్రూప్. దేంట్లో ఉంటుంది, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్లో ఉంటుంది. ఈ C≡Oని ఫస్ట్ సింగిల్ బాండ్గా కన్వర్ట్ చేయండి. C≡Oని C≡Oగా కన్వర్ట్ చేయండి. C≡Oగా కన్వర్ట్ చేసిన తర్వాత
గ్రిగ్నార్డ్ రియేజెంట్లో ఉన్నటువంటి ఆర్నేమో తీసుకొచ్చి కార్బన్కి ఇవ్వండి, అలాగే ఒక హెచ్ తీసుకొచ్చి ఓకి ఇవ్వండి, అంతే మీకు ప్రోడక్ట్ వచ్చేస్తుంది. చాలా ఈజీ అంటే ఈజీగా మీకు గుర్తుండేలా చెప్తున్నాను. సో ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, ఇలాగ ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, కానీ మీకు వచ్చినటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఫైనల్గా మీకు వచ్చిన ప్రోడక్ట్లో అది కనిపిస్తుంది. సో జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సో అదే విషయం ఇక్కడ రాస్తుంది. ఏం రాస్తుందో చూడండి అక్కడ, ద కార్బన్ విల్ గెయిన్ వాట్ ఎవర్ ఆర్ గ్రూప్ వాజ్ కంటైన్డ్ ఇన్ ద గ్రిగ్నార్డ్ రియేజెంట్ అండ్ ద ఆక్సిజన్ విల్ గెయిన్ ఏ హైడ్రోజన్. సో దాన్ని చక్కగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకొక మాలిక్యూల్ తీసుకుందాం. ఇప్పుడు ఆల్డిహైడే తీసుకున్నాం అదర్ దాన్ ఫార్మాల్డిహైడ్. చూడండి, గ్రిగ్నార్డ్ రియేజెంట్ విత్ ఆల్డిహైడ్ అదర్ దాన్ ఫార్మాల్డిహైడ్. అదర్ దాన్ ఫార్మాల్డిహైడ్ అంటే ఎస్టాల్డిహైడ్ కావచ్చు, ప్రొపనాల్డిహైడ్ కావచ్చు, అదర్ దాన్ ఫార్మాల్డిహైడ్ అంతే. అప్పుడు వచ్చేది ఏంటి అంటే ఇట్ గివ్స్ రైజ్ టు ఏ సెకండరీ ఆల్కహాల్. ఫర్ ఎగ్జాంపుల్ మెథైల్ మెగ్నీషియం అయోడైడ్ని ఎసిటాల్డిహైడ్తో రియాక్ట్ చేస్తాం అనుకోండి. రియాక్ట్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఎసిటాల్డిహైడ్ ఫార్ములా CH3CHO. CH3CHO మీరు డైరెక్ట్గా ప్రోడక్ట్ రాసేయాలి అంటే రాసేయచ్చిందా, చెప్పాను మీకు. ఏం లేదు, గ్రిగ్నార్డ్ రియేజెంట్లో ఉన్నటువంటి ఈ ఆర్ గ్రూప్ ఏదైతే ఉందో ఎవరికి ఇస్తారు, కార్బన్కి ఇస్తారు. కార్బన్కి ఆక్సిజన్కి మధ్య డబుల్ బాండ్ తీసేసి సింగిల్ బాండ్ పెడతారు. తర్వాత ఆక్సిజన్కి ఏమో ఫైనల్గా ఒక హైడ్రోజన్ ఇస్తారు. అప్పుడు ఈ ప్రోడక్ట్ వస్తుంది. అలాగైనా రాయండి, లేదా సిస్టమేటిక్గా ఇలా ప్రాక్టీస్ చేసినా సరే. CH3COH, CH3ని తీసుకొచ్చి కార్బన్కి ఇవ్వండి, అలాగే MgI వచ్చి ఆక్సిజన్కి ఇవ్వండి. ఎడిషన్ ప్రోడక్ట్ ఇది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్కి MgIకి మధ్య బాండ్ బ్రేక్ చేసినప్పుడు దీనికి హైడ్రోజన్ ఇవ్వండి, దీనికి OH ఇవ్వండి, వస్తే మీకు ఫైనల్గా ఈ ప్రోడక్ట్ వస్తుంది. ఐసోప్రొపైల్ ఆల్కహాల్. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఈజ్ ఏ సెకండరీ ఆల్కహాల్. ఎందుకని, ఇగో C ఇంకేముంది, HOH ఉంది. సో CHOH ఉంటే ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్ అది, ఇట్ ఈజ్ ఏ సెకండరీ ఆల్కహాల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అలాగా ఈ రియాక్షన్స్ చేయడం చాలా ఈజీ. చూడడానికి చాలా ఎక్కువ రియాక్షన్స్ అనిపిస్తాయి కానీ అంతేమీ కాదు. ఇంకొక రియాక్షన్ చూద్దాం. ఇంకొక రియాక్షన్ ఏంటంటే ఆల్డిహైడ్స్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏంటి, కీటోన్స్. మరి కీటోన్స్తో గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్ట్ అయితే ఏమొస్తుంది, ఇట్ గివ్స్ రైజ్ టు టెర్షియరీ ఆల్కహాల్. టెర్షియరీ ఆల్కహాల్. టెర్షియరీ ఆల్కహాల్ అంటే ఎలా ఉంటుంది, COH ఉంటుంది. ఇది ఈ గ్రూప్, దిస్ గ్రూప్ ఈజ్ ఏ టెర్షియరీ ఆల్కహాల్. సో అలాంటి పరిస్థితి అక్కడ ఉందా లేదా చూసుకోండి. కీటోన్లో ఎసిటోన్ తీసుకున్నాం. ఎసిటోన్ ఈజ్ CH3, C++O CH3. దాన్ని మెథైల్ మెగ్నీషియం అయోడైడ్తో రియాక్ట్ చేసాం. ఎడిషన్ ప్రోడక్ట్ వస్తుంది. ఎడిషన్ ప్రోడక్ట్ కూడా ఎలా వస్తుంది, ఇక చూడండి. CH3 ఏమో కార్బన్ దగ్గరికి వెళ్తుంది, MgI ఏమో ఎవరికి ఇస్తారు, ఆక్సిజన్ తీసుకుంటుంది. జస్ట్ ఎడిషన్ ప్రోడక్ట్ వచ్చింది. దీన్ని మళ్ళీ ఇక్కడ చెప్పాను మీకు, ఆక్సిజన్కి ఏమిస్తాం H, MgIకి ఏమో OH ఇవ్వండి. సో MgI OH ఇలా బయటకు వెళ్ళిపోయింది. తర్వాత మీకు వచ్చే చూడండి CH3 1 2 and 3 CH3 thrice COH. Tertiary butyl alcohol, it is a 3-degree alcohol. Tertiary butyl alcohol is a 3-degree alcohol. So ketones with Grignard reagent followed by hydrolysis ఏం వస్తుందండి, టెర్షియరీ ఆల్కహాల్స్ ఆర్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీకు ఓవర్వ్యూ కోసం ఇప్పుడు దాకా చెప్పింది ఒకసారి మీకు ఐడియా వస్తుంది. RMgCl గ్రిగ్నార్డ్ రియేజెంట్, ఆఫ్ కోర్స్ మూడు గ్రిగ్నార్డ్ రియేజెంట్లే. గ్రిగ్నార్డ్ రియేజెంట్ దేంతో రియాక్షన్, ఇక్కడ ఫస్ట్ ఫార్మాల్డిహైడ్తో రియాక్షన్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఓకే విత్ ఫార్మాల్డిహైడ్ ఫాలోడ్ బై హైడ్రాలసిస్ ఏమొస్తుంది, ప్రైమరీ ఆల్కహాల్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ విత్ ఆల్డిహైడ్ అదర్ దాన్ ఫార్మాల్డిహైడ్, దేంతో మళ్ళీ హైడ్రాలసిస్ గివ్స్ రైజ్ టు ఏ సెకండరీ ఆల్కహాల్. నెక్స్ట్ RMgCl Grignard reagent with a ketone followed by hydrolysis gives rise to a tertiary alcohol. Just అలా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, రాసుకున్నారని కూడా అనుకుంటున్నాను. ఫార్ములాస్ కూడా రాయండి. జస్ట్ ఒకవేళ నేను ఫాస్ట్ అవుతూ ఉంటే మీరు జస్ట్ ఒకసారి పాజ్ చేసి ఆ రియాక్షన్స్ రాసుకోండి. అలాగే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాక్టీస్ అవుతుంది, లేకపోతే అంత ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పి ఏమీ అనుకోవద్దు. చూడండి, మళ్ళీ అదే టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది.
ఫార్మాల్డిహైడ్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. మీకు గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఏది అని భయపడొద్దు, ఇది ఎరైల్ గ్రూప్. ఓకే, ఎరైల్ మెగ్నీషియం బ్రోమైడ్ ఈజ్ ఆల్సో ఏ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఏం చేస్తారు ఇప్పుడు, ఈ గ్రూప్ని తీసుకొచ్చి కార్బన్కి ఇస్తారు, అంతే డిఫరెన్స్. అక్కడ ఏ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ని తీసుకొచ్చి కార్బన్కి ఇవ్వండి. సో అప్పుడు ఏమైంది, సేమ్ మళ్ళీ 1 డిగ్రీ ఆల్కహాలే ఫామ్ అవుతుంది. ఆల్వేస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ విత్ ఫార్మాల్డిహైడ్ గివ్స్ రైజ్ టు 1 డిగ్రీ ఆల్కహాలే. అలాగే ఇక్కడ ఇది ఆల్డిహైడ్, ఈ ఆల్డిహైడ్ని రియాక్ట్ చేసినప్పుడు ఏ రకమైనటువంటి ప్రోడక్ట్ వస్తుంది అదర్ దెన్ మనకేంటి ఫార్మాల్డిహైడ్. మనకి 2 డిగ్రీ ఆల్కహాల్. కీటోన్ తీసుకుంటే ఫైనల్గా మనకి 3 డిగ్రీ ఆల్కహాల్ వస్తుంది అనే దాన్ని మీకు ఎగ్జాంపుల్గా ఉంటుందని చెప్పడం జరిగింది. ఓకే, అనదర్ వన్ కార్బనైల్ కాంపౌండ్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ లెటెస్ట్ టేకప్ దీన్ని తీసుకుందాం. ఎవరండి నెక్స్ట్, ఎస్టర్. ఎస్టర్ అంటే ఏ గ్రూప్ ఉంటుంది, సి డబుల్ బాండ్ ఓ ఉంటుంది. దిస్ గ్రూప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎస్టర్ గ్రూప్. మరి ఎస్టర్ గ్రూప్తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది, ఎస్టర్స్ గివ్స్ టెర్షియరీ ఆల్కహాల్స్. నోట్ చేసేయండి ముందే. కాకపోతే ఇక్కడ ఎన్ని మోల్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ కావాలంట, 2 మోల్స్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అవసరం ఉంటుంది. చూడండి, ద ఇనీషియల్ ఎడిషన్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ విల్ డీకంపోజ్ టు ఏ కీటోన్. సో ఎస్టర్ ముందుగా ఏది ఇస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్ గివ్స్ రైజ్ టు ఏ కీటోన్. ఈ కీటోన్ ఇప్పుడు సెకండ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో కానీ రియాక్ట్ అయితే ఫైనల్గా వచ్చేది టెర్షియరీ ఆల్కహాల్ వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ చూడండి, ఫస్ట్ పాయింట్ ఎస్టర్. ఎస్టర్ ఏమిస్తుంది ఫైనల్గా, టెర్షియరీ ఆల్కహాల్స్. ఎన్ని మోల్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ కావాలి, 2 మోల్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ కావాలి. కానీ ఫస్ట్ స్టెప్లో ఏం ఫామ్ అవుతుంది, కీటోన్ వస్తుంది. కీటోన్ మళ్ళీ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ అయితే అప్పుడు మనకు ఫైనల్గా టెర్షియరీ ఆల్కహాల్ వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో రాయండి, ఇథైల్ ఎస్టేట్ తీసుకున్నాం, రియాక్ట్స్ విత్ 2 మోల్స్ ఆఫ్ మిథైల్ మెగ్నీషియం అయోడైడ్, దెన్ గివ్స్ టెర్షియరీ ఆల్కహాల్ అని చెప్పి చూద్దాం. రియాక్షన్ చూడండి, ఇప్పుడు మీకు చెప్పిన రియాక్షనే. ఇథైల్ ఎసిటేట్, దిస్ మాలిక్యూల్ నేమ్ ఈజ్ ఇథైల్ ఎసిటేట్. CH3 COO C2H5, CH3 COO C2H5. దిస్ గ్రూప్ ఈజ్ ఇథైల్. ఇది ఇథైల్ అండి. ఈ గ్రూప్ అని ఏమని పిలుస్తాం మనం, ఎసిటేట్ అని చెప్పి పిలుస్తాం. రెండు కలిపితే ఏమవుతుంది, ఇథైల్ ఎసిటేట్. సో ఇథైల్ ఎసిటేట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ మిథైల్ మెగ్నీషియం అయోడైడ్తో రియాక్ట్ అయితే ఫస్ట్ స్టెప్లో మనకి ఎడిషన్ ప్రోడక్ట్ వస్తుంది. దాని నుంచి కీటోన్ వస్తుంది అని చెప్పి ఇప్పుడే చెప్పుకున్నాం. ఇట్ గివ్స్ రైజ్ టు కీటోన్. ఓకే, ఇథైల్ ఎసిటేట్ అయితే అది, ఇథైల్ ఫార్మేట్ అయితే చిన్న డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని చెప్తాం. ఇప్పుడు కీటోన్ సెకండ్ మాలిక్యూల్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ అవుతుంది. నేనేం పెద్దగా చెప్పక్కర్లేదు, ఆల్రెడీ వాట్ హ్యాపెన్స్ వెన్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్ట్స్ విత్ కీటోన్ అంటే మీరే చెప్తారు కదా, టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్ 3 డిగ్రీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది అనేది వెల్ నోన్ ఎగ్జాంపుల్. దాన్ని మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినటువంటిదే. ఓకే, ఇది కంప్లీట్ సెట్ ఆఫ్ రియాక్షన్. సో ఎస్టర్ విత్ 1 మాలిక్యూల్ ఆఫ్ మిథైల్ మెగ్నీషియం అయోడైడ్ గివ్స్ రైజ్ టు కీటోన్, ఎసిటోన్. ఇక్కడ సెకండ్ ఆ ఎసిటోన్ మళ్ళీ సెకండ్ మాలిక్యూల్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ అయితే ఫామ్ అయ్యేది ఏ టెర్షియరీ ఆల్కహాల్ వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఇది కూడా ఎస్టరే. సో ఎస్టరే దేనికి దేనికి మధ్య రియాక్షన్, దేనికి దేనికి మధ్య రియాక్షన్ అంటే మళ్ళీ దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్, దిస్ వన్ ఈజ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఏది, CH3 CH2 MgBr అంటే ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్. CH3 CH2 MgBr ఈజ్ ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్. దేంతో రియాక్ట్ అవుతుంది, మిథైల్ బెంజోయేట్తో రియాక్ట్ అవుతుంది. మిథైల్ బెంజోయేట్తో రియాక్ట్ అయినా దేంతో రియాక్ట్ అయినా ఫస్ట్ ఏం ఫామ్ అవ్వాలి, కీటోన్ వస్తుంది అని కదా చెప్పుకున్నాం. ఆ కీటోన్ మళ్ళీ నెక్స్ట్ స్టేజ్లో సెకండ్ మాలిక్యూల్తో రియాక్ట్ అయితే ఫైనల్గా టెర్షియరీ ఆల్కహాల్ వస్తుంది. దిస్ వన్ ఈజ్ ఏ టెర్షియరీ ఆల్కహాల్. చూడండి, 3 డిగ్రీ ఆల్కహాల్. ఎందుకు ఇది 3 డిగ్రీ ఆల్కహాల్ అయింది, ఇదొక ఆల్కైల్ ఆర్ ఎరైల్, ఆల్కైల్ 3 గ్రూప్స్. సో ఇట్ ఈస్ ఏ 3 డిగ్రీ ఆల్కహాల్, 3 ఫినైల్ 3 పెంటనోల్. ఇన్ అడిషన్ టు దట్ మెథనాల్ కూడా ఫామ్ అయింది అని చెప్పి అక్కడ రియాక్షన్ చూపిస్తుంది. సో ఇది ఎస్టర్కి సంబంధించినటువంటి రియాక్షన్. ఇందాక చెప్పాను, ఇథైల్ ఎసిటేట్తో అయితే ఫైనల్గా ఏమొచ్చింది, టెర్షియరీ ఆల్కహాల్. అలా కాకుండా
స్టార్టింగ్ మెటీరియల్ అయినటువంటి ఇథైల్ ఫార్మేట్తో కానీ రియాక్ట్ అయింది అనుకోండి, దిస్ ఈజ్ ఇథైల్ ఫార్మేట్. ఇథైల్ ఎస్టేట్ అంటే ఇక్కడ హెచ్ బదులు CH3 ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇథైల్ ఫార్మేట్, హెచ్ ఉంటే. ఇథైల్ ఫార్మేట్ ఇదే రియాక్షన్లో ఫస్ట్ స్టేజ్లో ఆల్డిహైడ్ వస్తుందండి. ఇట్ గివ్స్ రైస్ టు ఎన్ ఆల్డిహైడ్, నాట్ ఏ కీటోన్. ఇందాక కీటోన్ వచ్చింది, ఇక్కడ ఆల్డిహైడ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్డిహైడ్ను మళ్ళీ సెకండ్ మాలిక్యూల్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్, దిస్ ఈజ్ ద సెకండ్ మాలిక్యూల్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో చేస్తే ఏమొస్తుంది? సెకండరీ ఆల్కహాల్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. ఐసోప్రొపైల్ ఆల్కహాల్, దిస్ ఈజ్ CH3 CH, then you have CH3 పక్కన OH. దిస్ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్. గుర్తుపెట్టుకోండి, ఇథైల్ ఎస్టేట్ గివ్స్ రైస్ టు ఫైనలీ a tertiary alcohol. కానీ ఇథైల్ ఫార్మేట్ ఆఫ్టర్ రియాక్టింగ్ విత్ 2 molecules of Grignard reagent, finally what is the product obtained? The product is a secondary alcohol వచ్చింది అని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి మీరు ట్రై చేయాలి. దెన్ ఇంకా అలాగే ఇందాక చెప్పిన రియాక్షన్స్ అన్నీ వరుసగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. దెన్ ఇంకేం తీసుకుందాం? యాసిడ్ క్లోరైడ్స్. యాసిడ్ క్లోరైడ్ ఎగ్జాంపుల్ CH3 C డబుల్ బాండ్ O Cl, ఎస్టైల్ క్లోరైడ్. ఎస్టైల్ క్లోరైడ్ లాంటి యాసిడ్ క్లోరైడ్, ఆఫ్ కోర్స్ ఇక్కడ రాసి ఉంది ఎస్టైల్ క్లోరైడ్. ఈ ఎస్టైల్ క్లోరైడ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది అంటే యాజ్ యూజువల్గా మళ్ళీ టెర్షరీ ఆల్కహాల్సే వస్తాయి. ఎస్టైల్ క్లోరైడ్ ఆల్సో గివ్స్ టెర్షరీ ఆల్కహాల్స్. కాకపోతే ఇక్కడ ఇంటర్మీడియట్లో ఎవరు ఫామ్ అయ్యారో చూడండి, ఇట్ గివ్స్ రైస్ టు ఎ కీటోన్. సింపుల్గా ఒక కీటోన్ లాంటి మాలిక్యూల్ ఫామ్ అయింది. దీన్ని కూడా ఇంకా మీరు స్టార్టింగ్లో మెథడ్ చెప్పాను కదా, సింపుల్గా ఉండే మెథడ్. అంటే కార్బన్కి ఆక్సిజన్కి మధ్యన ఏం చేయమన్నాను? డబుల్ బాండ్ని సింగిల్ బాండ్ చేసి కార్బన్కి ఏమో గ్రిగ్నార్డ్ రియేజెంట్లో ఉన్న ఆల్కైల్ గ్రూప్ ఇచ్చి ఆక్సిజన్కి ఒక హైడ్రోజన్ ఇచ్చేస్తే సరిపోతుంది అని చెప్పి ఎలాగైతే మనం మాట్లాడుకున్నామో ఆ టైప్లోనే అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ పర్టికులర్ రియాక్షన్ అంటే ఎసిటైల్ క్లోరైడ్తో ఏమొచ్చింది? ఎస్టోన్ వచ్చింది. ఎస్టోన్ మళ్ళీ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్షన్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చేటటువంటి ప్రోడక్ట్ టెర్షరీ ఆల్కహాల్. ఇంకొక రియాక్షన్ చూద్దాం. నైట్రైల్స్ అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ సైనైడ్స్. సైనైడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ నైట్రైల్స్. నైట్రైల్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ అవుతాయి. దెన్ వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ రియాక్షన్? నైట్రైల్స్ గివ్స్ కీటోన్స్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నైట్రైల్స్ గివ్ కీటోన్స్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఎసిటోనైట్రైల్ CH3CN, దాన్ని మెథైల్ సైనైడ్ అని కూడా అనొచ్చు. CH3 C ట్రిపుల్ బాండ్ N, ఎసిటోనైట్రైల్ గివ్స్ ఎసిటోన్ వెన్ రియాక్టెడ్ విత్ మెథైల్ మెగ్నీషియం అయోడైడ్. ఇక్కడ చూడండి, ఆల్డిహైడ్స్ ఆర్ అబ్టైన్డ్ వెన్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఆర్ యాడెడ్ టు హైడ్రోజన్ సైనైడ్. ఇది కూడా నోట్ చేసుకోండి. హైడ్రోజన్ సైనైడ్తో అయితే ఆల్డిహైడ్ వస్తుంది. హైడ్రోజన్ సైనైడ్ కాకుండా ఇంకే ఆల్కైల్ సైనైడ్కి తీసుకున్నా కానీ వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఈజ్ కీటోన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎసిటోనైట్రైల్ తీసుకుంటే మనకి మెథైల్ మెగ్నీషియం అయోడైడ్తో ఎసిటోన్ ఫామ్ అయింది అని నోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కంటిన్యూస్గా అలాగే గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అలాగా ఎన్ని రియాక్షన్లు అలా కంటిన్యూ అయిపోతున్నాయి. ఇంకోటి ఇది చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ అని చెప్పాను ఇందాక. ఇక్కడ ఏంటి రియాక్షన్ చూడండి, గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఓకే GR, షార్ట్కట్లో మనం GR అని పిలుద్దాం. దేంతో రియాక్షన్? కార్బన్ డైఆక్సైడ్తో రియాక్షన్ CO2తో. ఏం ఫామ్ అవుతున్నాయి? వెరీ ఇంపార్టెంట్ మాలిక్యూల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయని చెప్పి ఇందాక నోట్ చేయమన్నాం. గ్రిగ్నార్డ్ రియేజెంట్ విత్ కార్బన్ డైఆక్సైడ్ ఫాలోడ్ బై హైడ్రాలిసిస్ ఆఫ్ ఫార్మాలిటీస్ మామూలే, దట్ గివ్స్ రైస్ టు కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్, మెథైల్ మెగ్నీషియం అయోడైడ్ gives acetic acid when reacted with carbon dioxide అంటే సింపుల్. దిస్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్, ఇదేదో అనుకోద్దు మీరు. C డబుల్ బాండ్ O ఇది కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ ఈ మెథైల్ గ్రూప్ ఎక్కడికి వెళ్తుంది? యాజ్ యూజువల్ మళ్ళీ కార్బన్ దగ్గరికే. ఎడిషన్ ప్రోడక్ట్ ఇది వచ్చింది, దాన్ని హైడ్రోలైసిస్ చేస్తాం. ఫైనల్గా ఏమొచ్చింది చూడండి, CH3COOH. స్టోరీ మామూలే, డబుల్ బాండ్ని సింగిల్ బాండ్గా మార్చడం,
ఆ సింగిల్ బాండ్లో ఉన్నటువంటి ఆక్సిజన్కి హైడ్రోజన్ ఇవ్వడం. అదే చేస్తే ఏమొచ్చింది, జస్ట్ మనకి ఇగో కార్బాక్సిలిక్ యాసిడ్ ఎస్టిక్ యాసిడ్ వచ్చింది. జస్ట్ మీరు రాయడం అలవాటు చేసుకోవాలంతే. ఇగో ఇదొక మాలిక్యూల్ కార్బన్ డయాక్సైడ్ C6H5MgBr ఎరైల్ మెగ్నీషియం బ్రోమైడ్. సేమ్ మళ్ళీ బెంజోయిక్ యాసిడ్ వచ్చింది. దిస్ ఈజ్ బెంజోయిక్ యాసిడ్ C6H5COOH ఈజ్ బెంజోయిక్ యాసిడ్. అలాగా మీకు రియేజెంట్స్తో ఆడుకోవచ్చు అనమాట సింపుల్గా. సో ఈ రియాక్షన్ మాత్రం మర్చిపోవద్దు. గ్రిగ్నార్డ్ రియేజెంట్ విత్ కార్బన్ డైఆక్సైడ్ ఫాలోడ్ బై హైడ్రాలిసిస్ గివ్స్ రైస్ టు కార్బాక్సిలిక్ యాసిడ్ అని చెప్పుకోండి. అలాగే దిస్ ఈజ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్. ఏంటా మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్ అంటే రియాక్షన్ ఈజ్ విత్ ఆక్సిరేన్. ఆక్సిరేన్ అంటే ఎపాక్సైడ్స్ అండి. ఎపాక్సైడ్స్లో గ్రూప్ ఎలా ఉంటుంది అంటే సి ఆఫ్ కోర్స్, దెన్ యూ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్. అక్కడ కనిపించట్లేదు, మళ్ళీ రాస్తానులేండి. ఈ రకమైనటువంటి సెటప్ ఉంటుంది అక్కడ, దాని గురించి మనం నోట్ చేద్దాం. సో ఆక్సిరేన్స్ ఆర్ ఎపాక్సైడ్స్ గివ్ ఆల్కహాల్స్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఎలాగో చూద్దాం. సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్ ఈజ్ అబ్టైన్డ్ వెన్ 2-methyl oxirane reacts with methyl magnesium iodide. ఇక్కడ the less substituted carbon of oxygen is substituted by the alkyl group of the Grignard reagent అని చెప్పి అన్నాం. అది అలా ఉండేవండి, ఇక్కడ అది కాదు విషయం. సో ఇది ఆక్సిరేన్ అన్నాం లేదా ఎపాక్సైడ్ ఆర్ ఆక్సిరేన్. సో మళ్ళీ మీకోసం అని ఇక్కడ సపరేట్గా రాస్తున్నాను. దిస్ ఈజ్ ద గ్రూప్. దీన్ని ఎవరు వచ్చి అటాక్ చేస్తున్నారు, RMgX వచ్చి అటాక్ చేస్తుంది. RMgX వచ్చి అటాక్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ రింగ్ ఏదైతే ఉందో రింగ్ ఓపెన్ అయిపోతుంది. రింగ్ ఓపెన్ అయినప్పుడు మీకు ఈ రింగ్ ఓపెన్ అవుద్దా, ఇక్కడ ఓపెన్ అవుద్దా, ఇక్కడ ఓపెన్ అవుద్దా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అవే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఇక్కడ ఓపెన్ అయితే ఒక రకమైనటువంటి ప్రోడక్ట్ వస్తుంది, ఇక్కడ ఓపెన్ అయితే ఇంకొక రకమైనటువంటి ప్రోడక్ట్ వస్తుంది. ఎక్కడ ఓపెన్ అవుతుంది రింగ్ అంటే లెస్ సబ్స్టిట్యూటెడ్ దగ్గర అంటే ఆ కార్బన్కి హైడ్రోజన్లే ఉండాలి తప్ప వేరే ఆల్కైల్ గ్రూప్స్ లేకుండా ఉంటే అప్పుడు అక్కడ ఈజీగా ఓపెన్ అవుతుంది. చూడండి, ద లెస్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ బై ద ఆల్కైల్ గ్రూప్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. చూడండి ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో రియాక్షన్. మీరు ఆబ్జెక్టివ్ మీరు ఎలా కష్టపడండి, థియరీ బ్యాక్గ్రౌండ్ లేకుండా డైరెక్ట్గా బిట్లు ఏం చేస్తారని నాకు అర్థం కాదు. కాన్సెప్ట్ బిల్డ్ చేయండి. సో కాన్సెప్ట్ బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మిగతా అన్ని రియాక్షన్స్ వస్తాయి. గ్రిగ్నార్డ్ రియేజెంట్ మెథైల్ మెగ్నీషియం అయోడైడ్. ఓకే, దీని గురించి పక్కన పెట్టండి. దిస్ ఈజ్ ద ఆక్సిరేన్ మాలిక్యూల్. ఇక్కడ బ్రేక్ అవుద్దా, ఇక్కడ బ్రేక్ అవుద్దా అని చెప్పన్నాను. ఇక్కడైతే మాత్రం ఇది బ్రేక్ అవుద్ది, ఇది బ్రేక్ అవ్వదు. ఎందుకని, లెస్ సబ్స్టిట్యూటెడ్. ఇక్కడ ఏమీ లేదు కదా, ఇక్కడైతే ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ లెస్ సబ్స్టిట్యూటెడ్ దగ్గర బ్రేక్ అవుతుంది. సో అలాగ లెఫ్ట్ సబ్స్టిట్యూటెడ్ దగ్గర బ్రేక్ అయితే చూడండి ఏమైందో, CH3 CH2 COMGI, ఇక్కడ పక్కన మళ్ళీ CH3 గ్రూప్ రావడానికి అవకాశం వచ్చింది. సో దాన్నే జస్ట్ మీకు రాసి చూపించమంటే రాసి చూపిస్తాను. ఇక్కడ జస్ట్ ఆక్సిజన్ పక్కనేమో కార్బన్ దగ్గర CH2 దగ్గర ఇది కూడా కార్బన్, దాని పక్కన ఇదిగో CH3 ఉంది, ఇక్కడ CH. సో మనకి ఎక్కడ బ్రేక్ అవుతుందో చూడండి, CH3 గ్రూప్ ఏ కార్బన్ దగ్గరికి రావాలి, ఈ కార్బన్ దగ్గరికి వస్తుంది. సో CH3 గ్రూప్ ఈ కార్బన్ దగ్గరికి వస్తే ఏమొస్తుందో చూద్దాం, రాయండి. అప్పుడు CH3, దాని పక్కన CH2 ఇస్ దేర్, దెన్ యూ విల్ హ్యావ్ అనదర్ CH. ఆ CH మీదకి ఇప్పుడు OMgI వచ్చింది, దాని పక్కన మళ్ళీ CH3 ఉంది. దిస్ ఈజ్ ద గ్రూప్. నౌ ఇప్పుడు మనం ఏం చేస్తాం, యాజ్ యూజువల్గా మనకు తెలిసింది ఏంటి, ఇలా బ్రేక్ చేయండి, దీనికి H దీనికి OH ఇవ్వండి, అప్పుడు ఏం ప్రోడక్ట్ వస్తుందో మళ్ళీ రాయండి. దిస్ యూస్ రైస్ టు CH3, తర్వాత CH2, దెన్ యూ హ్యావ్ CH, పైన ఏమొస్తుంది OH, దాని పక్కన మళ్ళీ CH3 గ్రూప్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద వర్కౌట్.
సో ఆల్వేస్ డూ రిమెంబర్ దట్ ఎక్కడ రింగ్ ఎక్కడ బ్రేక్ అవుతుంది, లెస్ సబ్స్టిట్యూటెడ్ దగ్గర రింగ్ బ్రేక్ అవుతుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా కూడా అంతా తర్వాత చూడొచ్చు వాటి గురించి. సో ఈ రకంగా కూడా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకా మీకు డీటెయిల్డ్గా ఇది అనదర్ ఎగ్జాంపుల్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఇందాక దానికి కాకుండా మీరు ఇక్కడ ఏ గ్రూప్ ఉందో చూద్దాం. మనకి ఎథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ ఇచ్చారు, ఏది ఇచ్చినా మనకి అదే వర్కౌట్ చేస్తాం. ఇక్కడ ఇది ఆక్సిరేన్, ఇక్కడ బ్రేక్ అవుతుందా ఇక్కడ బ్రేక్ అవుతుందా అంటే మీరు ఇప్పుడు ఏం చెప్తారు, ఏది లెస్ సబ్స్టిట్యూటెడ్, ఇది మోర్ సబ్స్టిట్యూటెడ్, ఇక్కడ లెస్ సబ్స్టిట్యూటెడ్ అంటే ఏ దగ్గర బ్రేక్ అవుతుంది, ఇక్కడ బ్రేక్ అవ్వదు. సో అలాగ బ్రేక్ అయితే ఎడిషనల్గా మీకు ఏమొచ్చిందో చూడండి. ఇగో ఈ గ్రూప్ ఏది CH3 CH2 ఎక్కడికి వస్తుంది, ఇప్పుడు ఏ దగ్గరికి వచ్చి అటాక్ అవుతుంది చూడండి, అవునా కాదా చూడండి. ఏ దగ్గరికి CH3 CH2, ఇదిగో దిస్ ఈజ్ CH3, దిస్ వన్ ఈ CH2, దాన్ని B అన్నాం ఇక్కడ, ఇదిగో B, అది వచ్చి ఎక్కడికి అటాచ్ అయింది, జస్ట్ ఏ దగ్గరికి వచ్చి అటాచ్ అయింది. ఇంకా రిమైనింగ్ మాలిక్యూల్ అంతా కూడా స్టోరీ మామూలే. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ప్రోడక్ట్. యాసిడ్ బేస్ రియాక్షన్, న్యూ కార్బన్ కార్బన్ బాండ్ ఫామ్ అయింది అని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఆక్సిడెంట్స్ ఎలా బ్రేక్ అవుతాయి, ద ఆల్కైల్ గ్రూప్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అటాక్స్ టు దట్ కార్బన్ విచ్ ఈజ్ లెస్ సబ్స్టిట్యూటెడ్. సో ఆ క్లారిటీ ఉంటే మీరు చెలరేగిపోవచ్చు ఎగ్జామినేషన్లో. ఇంకా చూడండి, ఇది అనదర్ వన్. గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ ఆర్ యూజ్డ్ టు ప్రిపేర్ నైట్రైల్స్, అంటే ఆల్కైల్ సైనైడ్స్, నైట్రైల్స్ ఆర్ ఆల్కైల్ సైనైడ్స్ బై రియాక్టింగ్ దమ్ విత్ సైనోజెన్తో కానీ లేదా సైనోజెన్ క్లోరైడ్తో కానీ. సైనోజెన్ C2N2, సైనోజెన్ ఈజ్ C2N2. సో మిథైల్ సైనైడ్ వచ్చింది, ఇక్కడ జస్ట్ రాయమంటే రాస్తాను. గ్రిగ్నార్డ్ రియేజెంట్, దిస్ ఈజ్ ద గ్రిగ్నార్డ్ రియేజెంట్ gives rise to nitriles on reacting with దేంతో, సైనోజెన్తో కానీ సైనోజెన్ క్లోరైడ్తో కానీ. దిస్ ఈజ్ సైనోజెన్ అంటే ఇట్ ఈజ్ C2N2 అండి, C2N2 ఆర్ N ట్రిపుల్ బాండ్ C సింగిల్ బాండ్ C ట్రిపుల్ బాండ్ N, రెండు కూడా ఒకటే. సో మనకి CH3 C ట్రిపుల్ బాండ్ N వచ్చింది. దిస్ ఈజ్ మిథైల్ సైనైడ్, ద ప్రోడక్ట్ ఈజ్ మిథైల్ సైనైడ్ ఈజ్ అబ్టైన్డ్. మరి అదే దిస్ వన్, దీన్ని ఏమంటాం, సైనోజెన్ క్లోరైడ్ అన్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ CN యూ హ్యావ్ 1 Cl, అప్పుడు కూడా మనకి గ్రిగ్నార్డ్ రియేజెంట్లో మిథైల్ సైనైడే వచ్చింది. ద ప్రోడక్ట్ ఈజ్ అగైన్ ఎ మిథైల్ సైనైడ్ ఈజ్ ప్రోడక్ట్ అబ్టైన్డ్. ఇది కాదు మీకు కావాల్సింది, గ్రిగ్నార్డ్ రియేజెంట్ విత్ సైనోజెన్ ఆర్ సైనోజెన్ క్లోరైడ్ ఏం ప్రోడక్ట్ వస్తుంది, ఆల్కైల్ సైనైడ్స్ ఆర్ నైట్రైల్స్ వస్తాయని చెప్పి మీరు నోట్ చేసి ఉంటారు. ఇంకా చూడండి, amines can be prepared by reacting these reagents with chloramine. Chloramine formula, what is the formula of chloramine? So ammonia is NH3, ఒక హైడ్రోజన్ తీసేసి Cl పెట్టండి, దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ chloramine. chloramine దేంతో రియాక్ట్ చేస్తాం, డైరెక్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ CH3Mgx గ్రిగ్నార్డ్ రియేజెంట్. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్ అంటే మనకి ఏం కావాలి, amines కావాలి. దిస్ ఈజ్ an amine, that too a 1 degree amine. Name of this molecule is methyl amine. This is methyl amine is the product obtained in this particular reaction. చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారా, జస్ట్ అలా కంటిన్యూ చేద్దాం రియాక్షన్స్. నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను మీకు, ఆల్మోస్ట్ అన్ని ఫంక్షనల్ గ్రూప్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్తో కవర్ అయిపోతాయి. ఆ చెప్పేవాళ్ళకి కూడా ఆ సరదాగా ఉంటుంది, మీరు కూడా అదే రకంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇంకోటి ఏమొచ్చిందో మనకి రియాక్షన్, ఆల్కైల్ అయోడైడ్స్ ఎలా కావాలితే ఎలా తయారు చేయాలి. ఆల్కైల్ అయోడైడ్స్ క్యాన్ బి ప్రిపేర్డ్ వయా గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఎలాగా, చాలా సింపుల్ అండి. ఆల్కైల్ అయోడైడ్ ఎలా తయారు చేయాలంటే, గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకోండి, అయోడిన్తో వేడి చేయండి, అంతే అయిపోయాయి, ఆల్కైల్ అయోడైడ్ వచ్చింది. ఎంత చూడండి ఎంత సింపుల్ రియాక్షన్, ఎందుకంటే అసలు బ్యూటిఫుల్ రియాక్షన్ ఏముంటుంది. అందుకే మహానుభావుడిగా ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చి సత్కరించాం మనం. ఏం లేదు, గ్రిగ్నార్డ్ రియేజెంట్ CH3MgCl రియాక్షన్ విత్ అయోడిన్, దిస్ ఈజ్ అయోడిన్. నీకు కావాల్సినటువంటి మెథైల్ అయోడైడ్ వచ్చింది, CH3I ఈజ్ మెథైల్ అయోడైడ్. దట్ రియాక్షన్ ఈజ్ ఆల్సో ఓవర్.
ఓకే, ఇంకా చూడండి ఈ రియాక్షన్స్ చూడండి. ఈ రియాక్షన్స్ మీద కూడా మనకి అప్పుడప్పుడు బిట్లు వస్తున్నాయి. ఆ బిట్లు కూడా ఎలా ఉంటాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, నోట్ చేయడానికి ట్రై చేయండి. ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ ఇక్కడ రాశాను ఆల్రెడీ. ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ C2H5MgBr reacted with PbCl2. What happens? It results in the formation of tetraethyl lead. Tetraethyl lead, that is PbCH2 CH3 CH2 CH3 CH2 CH3. Here also you have CH2 CH3. This is tetraethyl lead. What is the use of this tetraethyl lead? Is it is used as anti-knocking agent in petroleum industry. మనకి వెహికల్స్, బైక్స్, స్కూటర్స్ స్టార్ట్ చేసేటప్పుడు సౌండ్ వస్తుంది టప్ టప్ అని. ఆ సౌండ్ రాకుండా ఉండాలి అంటే దే యూజ్ టు యాడ్ దిస్ టెట్రాయిథైల్ లెడ్. ఇప్పుడు కాదనుకోండి, ఇంత క్రితం. సో టెట్రాయిథైల్ లెడ్ ఆ రకంగా తయారు చేస్తాం. ఇట్ ఈస్ యాంటీ నాకింగ్ ఏజెంట్. దేని నుంచి తయారు చేస్తాం చూడండి, మళ్ళీ సేమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ మెథైల్ మెగ్నీషియం అయోడైడ్ రియాక్ట్ విత్ సిలికాన్ టెట్రాక్లోరైడ్ SiCl4 గివ్స్ రైస్ టు టెట్రామెథైల్సిలేన్. టెట్రామెథైల్సిలేన్ ఎక్కడ గుర్తొస్తుందా మీకు? టెట్రామెథైల్సిలేన్ మీరు TMSగా ఎక్కడో గుర్తొస్తూ ఉంటుంది మీకు. NMR స్పెక్ట్రోస్కోపీలో వచ్చింది. NMR స్పెక్ట్రోస్కోపీ, దీంట్లో మనం టెట్రామెథైల్సిలేన్ కెమికల్ షిఫ్ట్లో రెఫరెన్స్గా యూజ్ చేసాం. ఆ పీక్, ఫస్ట్ పీక్, రైట్ సైడ్ ఫస్ట్ పీక్ ఉంటుంది చూడండి, ఆ దేని పీక్ అని చెప్పి నేర్చుకున్నారు? టెట్రామెథైల్సిలేన్ పీక్. ఓకే, దేని అది అంత ఈజీగా తయారైంచండి. మెథైల్ మెగ్నీషియం అయోడైడ్ రియాక్టెడ్ విత్ SiCl4. ఇట్ గివ్స్ రైస్ టు, మీకు NMR స్పెక్ట్రోస్కోపీ అంటే చాలా ఇష్టం ఉండొచ్చు. ఇథైల్ మెగ్నీషియం అయోడైడ్ మెర్క్యూరిక్ క్లోరైడ్తో డైథైల్ మెర్క్యూరీ, ఇలాగ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ చేయడానికి అవకాశం ఏర్పడేటటువంటి పరిస్థితి. నోట్ చేయండి రియాక్షన్స్ అన్నీ కూడా. ఇది చూడండి, మొన్న లాస్ట్ ఇయర్ PG సెట్లో అడిగినటువంటి క్వశ్చన్. ఇప్పుడు అందు గురించే చెప్పాను మీకు కూడా. సో ఏం అడిగారో చూడండి ఇక్కడ. ద ఇండస్ట్రియల్ ఇంపార్టెన్స్ ఆఫ్ PbC2H5 4 times అంటే టెట్రాయిథైల్ లెడ్. PbC2H5 4 times ఈజ్ బికాస్ ఆఫ్ ఇట్స్ యూజ్ యాజ్. దేనిగా ఉపయోగిస్తున్నారు? ఇప్పుడు చెప్పేశాను మీకు. సాల్వెంట్గా యూజ్ చేస్తున్నారా? కాదట. కెటలిస్ట్గా యూజ్ చేస్తున్నారా? కాదంట. మరి దేనిగా యూజ్ చేస్తున్నారు? యాంటీ నాకింగ్ ఏజెంట్. తెలుగులో ప్రతి విస్ఫోటనకారి అని చెప్పి వాళ్ళే ఇచ్చారు. నాకింగ్ ఏజెంటా అంటే కాదు. దేనిగా ఉపయోగిస్తారు? టెట్రాయిథైల్ లెడ్ని యాంటీ నాకింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తారని చెప్పి జస్ట్ మీ ముందు బ్యాచ్, ఇప్పుడు PG ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు రాసినటువంటి ఆన్సర్ అది. అలాగే మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా. ఇంకో క్వశ్చన్ చూడండి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్నీ మీ చేత వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ క్వశ్చన్ రాయడానికి ట్రై చేయండి. ఏంటో మీకే ఆన్సర్ వచ్చేస్తుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ డస్ నాట్ రియాక్ట్ విత్ మెథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ టు ప్రొడ్యూస్ టెర్షియరీ ఆల్కహాల్? ఏం కావాలి మనకు? కావాల్సింది టెర్షియరీ ఆల్కహాల్ కావాలి. సో టెర్షియరీ ఆల్కహాల్ ఇవ్వండి ఏది? ఓకే, ఆల్డిహైడ్ ఏమిస్తుంది? సెకండరీ ఆల్కహాల్. కీటోన్ ఏమిస్తుంది? టెర్షియరీ ఆల్కహాల్ ఇస్తుంది. ఓకే, అలాగే ఎస్టర్ ఏమిస్తుంది? టెర్షియరీ ఆల్కహాల్ ఇస్తుంది. ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పేశాను. మీరు అది కానీ ఫాలో అయ్యి ఉంటే మీరు ఆన్సర్ ఇప్పటికి చెప్పేస్తారు. సో ఇక్కడ 3-మెథైల్ పెంటనాల్. పెంట అంటే 5 కార్బన్స్ అండి. C 1 2 3 4 CHO. 3 దగ్గర మెథైల్ అంట, అంటే 1 2 3 ఇక్కడ మెథైల్ గ్రూప్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. మిగతా హైడ్రోజన్ టెట్రావాలెంట్గా ఫిల్ చేయండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, మాలిక్యూల్ చూడగానే ఇందులో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ ఏమిస్తుందండి? ఏ ఆల్కహాల్ ఇస్తుంది? ఆల్డిహైడ్ గివ్స్ రైస్ టు సెకండరీ ఆల్కహాల్ని ఇస్తుంది, అంటే 2 డిగ్రీ ఆల్కహాల్ ఇస్తుంది. కానీ ఏం కావాలంటే వాళ్ళకి? టెర్షియరీ ఆల్కహాల్ కావాలంట. అంతే, మిగిలిన వర్కౌట్ చేయండి మీరు రాసి. ఇథైల్ బెంజోయేట్, ఇట్ ఈస్ ఎన్ ఎస్టర్. ఓకే, హెప్టనోన్ నోన్, ఇట్ ఈస్ ఎ కీటోన్. ఓకే, అలాగే ఇక్కడ కూడా హెక్సానోన్, ఇట్ ఈస్ ఎ కీటోన్.
కీటోన్లు అన్నీ ఏమిస్తాయి, టెర్షియరీ ఆల్కహాల్ని ఇస్తాయి. అలాగే ఎస్టర్లు ఏమిస్తాయి, టెర్షియరీ ఆల్కహాల్ ఇస్తాయి. మరి ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి, ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ ఏమిస్తుంది, అదర్ దాన్ ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్ అయితే మళ్ళీ ప్రైమరీ ఆల్కహాల్ని ఇస్తుంది. సో ఆల్డిహైడ్ అదర్ దాన్ ఫార్మాల్డిహైడ్ ఏమిస్తుంది, సెకండరీ ఆల్కహాల్ ఇస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏ అవుతుంది, అది ఇవ్వదు. ఇంకా అలాగే జస్ట్ వర్కౌట్ చేసుకుంటూ వెళ్దాం. యు సీ దిస్ క్వశ్చన్, ఇది కూడా ఈ మధ్య కాలంలో అడిగినటువంటి క్వశ్చనే. కొన్నేమో ప్రీవియస్ ఇయర్స్ నుంచి తీసుకుంటాను, కొన్నేమో డైరెక్ట్గా నేను వర్కౌట్ చేసి చూపిస్తాను. రైట్, దీన్ని చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ వుడ్ నాట్ గివ్ టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్ వెన్ ట్రీటెడ్ విత్ ఎక్సెస్ మెగ్నీషియం బ్రోమైడ్. మళ్ళీ అలాంటి క్వశ్చనే. ఓకే చూడండి, ఎసిటైల్ క్లోరైడ్ ఏం చెప్తారు మీరు, ఇస్తుందా ఇవ్వదా? ఎసిటాల్డిహైడ్ ఇస్తుందా ఇవ్వదా? ఇవ్వదు. ఏం కావాలంటే మనకి టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్ కావాలంటే అది సెకండరీ ఇస్తుంది. ఇంకా మిగిలినవన్నీ మీకు ఆ స్టోరీ తెలిసిందే. సో అలాగా మనం డెవలప్ చేయాలండి. కాన్సెప్ట్ డెవలప్ చేశారనుకోండి, కాన్సెప్ట్ ఇగో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. కాన్సెప్ట్ డెవలప్ చేస్తే మీకు ర్యాంక్ రాకుండా ఆపేది ఎవ్వరూ లేరు. ఎవ్వరూ మీకు ర్యాంక్ రాకుండా ఆపలేరు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇప్పుడు వరకు న్యూక్లియోఫైల్గా గ్రిగ్నార్డ్ రియేజెంట్ యాక్ట్ చేసేది చెప్పాను. ఇప్పుడు రియాక్షన్ విత్ కాంపౌండ్స్ హ్యావింగ్ ఎసిడిక్ హైడ్రోజన్ చాలా 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 ఇంపార్టెంట్. అందుకే లాస్ట్లో చెప్తున్నాను. లాస్ట్లో అయినా కానీ అంతే జోస్తో మనం నేర్చుకోవాలి. రియాక్షన్ విత్ కాంపౌండ్స్ హ్యావింగ్ ఎసిడిక్ హైడ్రోజన్. రియాక్షన్ విత్ కాంపౌండ్స్ హ్యావింగ్ ఎసిడిక్ హైడ్రోజన్. ఎసిడిక్ హైడ్రోజన్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏమున్నాయనే చెప్తాను నేను, గుర్తుంచుకోండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ ప్లస్ హెచ్ గివ్స్ రైస్ టు ఆల్కేన్ అండి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ప్లస్ హైడ్రోజన్ గివ్స్ రైస్ టు an alkane or hydrocarbon. సింపుల్గా హైడ్రోకార్బన్ అని చెప్పి అనేసుకోండి. ఎందుకంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్లో ఆల్కైన్ గ్రూప్స్ అవన్నీ అలాంటివి కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా కానీ ఫైనల్గా వచ్చే హైడ్రోకార్బన్లో గ్రిగ్నార్డ్ రియేజెంట్లో ఉన్నటువంటి ఆల్కైల్ గ్రూపే ఉంటుంది. ఇంకా ఏమి దానికి యాడ్ అవ్వదు, ఒక హైడ్రోజన్ తప్ప. దట్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. అది కానీ మనకు తెలిసిందనుకోండి, మనల్ని ఎవరు కన్ఫ్యూజ్ చేయలేరు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మళ్ళీ చెప్పనా, ఏం చెప్పానండి, ఫైనల్గా ఫామ్ అయినటువంటి హైడ్రోకార్బన్లో ఏ ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్లో ఉన్న ఆల్కైల్ గ్రూప్ మాత్రమే ఉంటుంది. అంతే తప్ప మిగతాది అంతా కూడా తూచ్, ఏది కూడా మీరు కన్సిడర్ చేయక్కర్లేదు. సో అవన్నీ దేనికి ఉపయోగపడతాయంటే కేవలం హైడ్రోజన్ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడతాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏవో ఇక్కడ CH3, తర్వాత ఏముంది ఇక్కడ అనదర్ గ్రూప్ C డబుల్ బాండ్ OH ఉంది, ఎసిటిక్ యాసిడ్. ఇది ఎసిటిక్ యాసిడ్. ఓకే, ఎసిటిక్ యాసిడ్ దేంతో రియాక్ట్ అయింది, గ్రిగ్నార్డ్ రియేజెంట్. దిస్ వన్ ఈజ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఫార్ములా రాస్తాను చూడండి. ఇగో CH3C, ఇగో ఇక్కడ ఒక CH3, హియర్ అనదర్ CH3, ఇక్కడ MgBr ఉంది. ఫైనల్గా ఫామ్ అయినటువంటి హైడ్రోకార్బన్ ఏం చేస్తుందంటే కేవలం ఎసిటిక్ యాసిడ్ నుంచి ఒక హైడ్రోజన్ మాత్రమే తీసుకుంటుంది. ఈ గ్రూప్ అంతా వేస్ట్, గుర్తుంచుకోండి. కేవలం ఒక్క హైడ్రోజన్ మాత్రమే తీసుకుని చూడండి దేనిగా ఫామ్ అయిందో, హైడ్రోకార్బన్గా ఫామ్ అయింది అనమాట. అది ఇక్కడ నేను చెప్పేటటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆ పాయింట్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో మిస్ చేయొద్దు. నెంబర్ ఆఫ్ మీకు ఈ రియాక్షన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. రియాక్షన్స్ విత్ కాంపౌండ్స్ కంటైనింగ్ ఎసిడిక్ హైడ్రోజన్, ఇప్పుడు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇదే. గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ రియాక్ట్ విత్ కాంపౌండ్ హ్యావింగ్ ఎసిడిక్ హైడ్రోజన్ టు ఫార్మ్ హైడ్రోకార్బన్, అది ఫిక్స్డ్. The reaction is an example of acid base reaction because in this reaction it behaves as a base. ఏది బేస్, గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్. స్టార్టింగ్లో చెప్పుకున్నాం.
ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ బేస్ కాబట్టి దేంతో రియాక్ట్ అవుద్ది, యాసిడ్తో రియాక్ట్ అవుద్ది. వాట్ ఈజ్ అన్ యాసిడ్? యాసిడ్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ విచ్ కెన్ డొనేట్ ఏ ప్రోటాన్ H+, అంతే. జస్ట్ సో ఏం తీసుకుంటుందో చూడండి, ఇది ఇవి రెండు మాత్రమే కలుస్తాయి, RH ఫామ్ అవుద్ది, మెథడ్ అంతా వదిలేయండి. సో ఈ యాసిడ్ నుంచి ఏం తీసుకుంటుందని చెప్తున్నాను పదే మీకు, ఓన్లీ H మాత్రమే వస్తుంది. అన్నిసార్లు దాన్ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి. సో అలాగా ఎసిడిక్ హైడ్రోజన్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏమున్నాయి చూడండి. ఎసిడిక్ హైడ్రోజన్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏమున్నాయంటే ఇవన్నీనండి. ఇవన్నీ అంటే ఏమున్నాయి చూడండి, వాటర్ H2O, ఆల్కహాల్, దిస్ ఈజ్ ఫెనాల్, ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఫెనాల్ C6H5OH, దిస్ ఈజ్ ఆల్కహాల్, ఓకే, థయో ఆల్కహాల్, థయోఫినాల్, కార్బాక్సిలిక్ యాసిడ్, ఓకే, amide, RCONH2 is amide, ammonia, amine, this is amine, secondary amine, HX, H2SO4, H3PO4, ఇవన్నీ కూడా కేవలం అవి చేసే పని ఏంటండి, జస్ట్ ఇట్ గివ్స్ హైడ్రోజన్ టు ద రియాక్షన్ అని చెప్పి మాత్రమే గుర్తుంచుకోండి, అంతే, అంతకంటే ఏం కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. టేక్ దిస్ ఎగ్జాంపుల్, CH3MgBr Grignard reagent అండి. Now it is reacted with CH3CH2OH, ethyl alcohol తో రియాక్ట్ అయింది. దెన్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్? వాట్ ఈస్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్ అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చూద్దాం. జస్ట్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్ ఈజ్ CH3CH2CH3. ఎందుకని? ఇగో CH3CH2 plus CH3. Another product CH3CH3. Third one CH3CH2CH2CH3 and the fourth one is CH4. ఏది మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందో మీరు ఇప్పుడు నాకు చెప్పాలి. విచ్ వన్ ఈజ్ ద అప్రోప్రియేట్ ఆన్సర్ చేయండి. చూడండి, నేను మొదటి నుంచి చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఏమున్నా మీకు అనవసరం, కేవలం ఇది ఇచ్చేది ఏంటి, హైడ్రోజన్ మాత్రమే ఇస్తుంది. అంటే హైడ్రోజన్ తీసుకొచ్చి ఈ గ్రూప్కి ఇచ్చేయండి, అంటే ఏమవుతుందో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్, ఇట్ విల్ బి మీథేన్ CH4. ఇవన్నీ అంతే, చేసే పని ఏంటంటే కేవలం హెచ్ని ఇస్తాయి అంతే. ఆ రకంగా మీరు మైండ్లో పెట్టుకుని ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తిరుగు ఉండదండి, బ్రహ్మాండమైన ర్యాంక్ సంపాదించడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. గ్రెగ్నార్డ్ రియేజెంట్ అసలు చాలా డీటెయిల్డ్గా చక్కగా చెప్పుకున్నాం, అవసరం కూడా. చూడండి, అన్ని ఫంక్షనల్ గ్రూప్స్ని అలాగ ఒకసారి కవర్ చేస్తాం. జస్ట్ మీరు ఎంత రికలెక్ట్ చేయగలరో చూద్దాం ఒకసారి. చూడండి, రాయండి, దీన్ని వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు ఏ ప్రోడక్ట్ వస్తుంది? ఫస్ట్ ఆల్కైల్ హ్యాలైడ్ మెగ్నీషియంతో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఈథర్ గ్రెగ్నార్డ్ రియేజెంట్ వచ్చింది, దట్ ఈస్ ద ప్రిపరేషన్. ఈ పార్ట్ ఏమో ప్రిపరేషన్ ఆఫ్ గ్రెగ్నార్డ్ రియేజెంట్. ఓకే, నెక్స్ట్ HCHO అంటే H2CO అని రాశారు. దిస్ ఈజ్ ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్తో ఏం ఫామ్ అవుద్ది? ఫార్మాల్డిహైడ్తో 1 degree ఆల్కహాల్ ఫామ్ అవుద్ది. ఆల్డిహైడ్ అదర్ దాన్ ఫార్మాల్డిహైడ్ RCHO, మళ్ళీ ఆల్కహాలే వస్తుంది, ఆల్కహాల్ కాబట్టి ఏ ఆల్కహాల్? 2 degree ఆల్కహాల్ వస్తుంది. చూడండి ఎలా ఉందో అంత చక్కగా. అలాగే RCOR అంటే ఏంటిది? RCOR అంటే ఇట్ ఈజ్ ఏ కీటోన్. RCOR అంటే RC+OR కీటోన్ ఏమొస్తుందండి? గివ్స్ రైజ్ టు ఏ 3 degree ఆల్కహాల్. ఓకేనా? కీటోన్ గివ్స్ రైజ్ టు 3 degree ఆల్కహాల్. చూడండి, RCN అంటే నైట్రైల్, సైనైడ్ అనండి లేదా నైట్రైల్ అనండి. నైట్రైల్తో ఏమొస్తుందని నేర్చుకున్నారు? నైట్రైల్తో కీటోన్ ఫామ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకే, కీటోన్, నైట్రైల్తో కీటోన్ వస్తుంది. ఇప్పుడే ఎసిడిక్ హైడ్రోజన్ గురించి మాట్లాడుకున్నాం. వాటర్తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది? వాటర్తో రియాక్ట్ అయితే RMgXలో R ఏదైతే ఉందో దానికి H కలుపుతారు, అంటే హైడ్రోకార్బన్ ఫామ్ అయింది. ఓకే, అలాగే ఆక్సిరైన్స్ అంటే ఎపాక్సైడ్తో ఏమవుద్ది?
రింగ్ ఓపెన్ అవుద్ది. ఎటువైపు రింగ్ ఓపెన్ అవుద్ది? లెస్ సబ్స్టిట్యూటెడ్ వైపు రింగ్ ఓపెన్ అవుతుంది. రియాక్షన్ విత్ కార్బన్ డైఆక్సైడ్, కార్బాక్సిలిక్ యాసిడ్ ఈస్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్. కార్బాక్సిలిక్ యాసిడ్ ఈస్ ద ఫైనల్ ప్రోడక్ట్ అబ్టైన్డ్. ఇదేంటిది చూడండి, వాట్ ఈస్ దిస్ వన్? RCOOET, దట్ ఈస్ సింప్లీ ఒక ester. RCOOET, ester gives rise to again a tertiary alcohol. ఓకే, సిమిలర్లీ టెర్షరీ ఆల్కహాల్, ఇది మాత్రం దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇదేంటిది మరి? HCOOET, ఇథైల్ ఫార్మేట్. ఇథైల్ ఫార్మేట్ అంటే ఇట్ గివ్స్ రైస్ టు ఏ 2 degree ఆల్కహాల్ వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. సో ఈ రకంగా మొత్తం రియాక్షన్స్ అన్నిటిని వర్కౌట్ చేయడానికి ట్రై చేసాం. దీన్ని ఈ పిక్చర్ మీరు కానీ ఫాలో అయ్యారు అంటే జస్ట్ మంచి గ్రిప్ వచ్చినట్టే సబ్జెక్ట్ మీద. చూడండి, మీరు ప్రాక్టీస్ చేయండి, ఈ రకంగా చక్కగా ఉంటుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఎంజాయ్ చేశారు, నేను ఎంజాయ్ చేశాను మీకు క్లాస్ చెప్పి. సో రిగ్నార్డ్ రియేజెంట్స్ మీద ఒక క్లాస్ చెప్పుకోవడం అంటే చాలా గ్రేట్. అలాగే ఇంకో క్లాస్, నెక్స్ట్ క్లాస్ మనం దేనికి ఉపయోగిద్దాం అంటే రియేజెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రియేజెంట్స్లో నెక్స్ట్ క్లాస్ థర్డ్ పార్ట్లో హైడ్రాక్సిలమైన్, పొటాషియం హైడ్రాక్సైడ్, PCC అలాంటి రియేజెంట్స్ ఉన్నట్లని వర్కౌట్ చేద్దాం. సో వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ VVR Sir Classroom. ఆల్ ద బెస్ట్ టు యూ.